ఫస్ట్ ఏ దొంగని గురించి చెప్పాలి మీకు? ఆ లోకల్ హైదరాబాద్ దొంగల ఘనకార్యం చూయిస్తా. అటు లంగర్ హౌస్ సన్ సిటీ కాడ ఒక బ్రాండీ షాప్ ఉన్నదోళ్ళ చాలా ఫేమస్ అట. మందుబాబులకు ఇష్టమైన జాగనట అది. షాపు బంద్ అయినాక అది దొంగలకు చాలా ఇష్టమైన జాగా అయిపోయింది. చూడుర్రిగా దుఃఖనం అవతారం అర్థమైందా? దొంగలు దుఃఖనం మీదకెక్కి రేకులు గీకులు అన్ని తీసేసి ఆ షాప్లకెళ్ళి మందు బాటలు ఎత్తుకుపోయే ఉపాయం చేసిర్రు. మళ్ళా వాళ్ళు ఎంత తెలివి కల్లోళ్ళంటే ముఖాలు కానరాకుండా దొంగతనం ఎవరు చేసిర్రో అర్థం కాకుండా సీసీటీవీలు కూడా తీసి పడేసిర్రు. ఇటు రాయదుర్గంలో చూడుర్రి దొంగలు ఎంత పని చేసిర్రో. సయ్యద్ బంగారం దుకాణంలా చీకట్ల 3:15 గట్ల కత్తులు రాడ్లు గీడ్లు పట్టుకొని వచ్చిర్రు. అగో చూడు బ్యాచి ఎట్లా దిగుతుందో. షెటర్లు వలగొట్టిర్రు. లోపలంతా కళ్ళు తాగిన కోతులు లెక్కనే ఆగమాగం ఆడివడివి చేసిర్రోళ్ళ. దొరికిన నగలు దొరికినట్టు ముల్లెగట్టుకొని ఆడికెళ్ళి ఉడాయించిర్రు. బంగారం ఎక్కువ దొరకలేదట. వెండి సామాన్నే పొతం పెట్టిర్రు. ఈ దొంగలు పాడుగాను మంది కొంపలు ముంచేదందుకు రాత్రంతా జాగారం ఉండి ప్లానింగ్ల మీద ప్లానింగ్లు వేసుకొని గిట్ల దిగుతుర్రు. అంటే రాత్రిపూట పోలీసులు ఉండరని భయమా? ఉన్నా పట్టుకోరని ధైర్యమా? ఏందో ఏమో పోరి.